బీఆర్ఎస్ పై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ని విమర్శించడమే వారి పని అన్నారు నాయని రాజేందర్. 10 ఏళ్ల పాటు విధ్వంసం చేశారని మండి వరంగల్ జిల్లా ప్రజలకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. అంతేకాదు ప్రజలకు మోసం చేయడానికే బీఆర్ఎస్ రజతోత్సవ సభ అని ఆరోపించారు ఎమ్మెల్యే నాయని. గత ప్రభుత్వంలో 400 శిలాఫలకాలకే పరిమితమైందన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేనిదే తాము 10 నెలల్లో చేస్తామన్నారు. ఎవరి ప్రోగ్రాం వాళ్ళు చేసుకుంటారు. ఎప్పుడు కానీ ఎవరి దాంట్లో కానీ మేము ఎప్పుడు ఏళ్ళు పెట్టి ఇబ్బందులు పెట్టలే. వాళ్ళ తిరిగా గత ప్రభుత్వాల తిరిగా బెదిరియటాలు బుదగరియటాలు విచ్చలు విత్తనం ఎప్పుడు మేము చేయలేదు. ఎవరి కార్యక్రమాలు చేసుకుంటాను కదా అని మా పనులు మేము చేసుకుంటూనే మేము పోతుంటే ఒక ఆమె గుండా నేను రౌడీలో మా అయ్యంత మంచిదని కాదు, పింక్ బుక్ పిచ్చి మళ్ళీ నుండి పింక్ బుక్కులు రెడ్ బుక్కులు అనుకుంటా 3.5 ఏళ్ళు అయితే నేను చూస్తామని చెప్పి ఒకరు ఈ విచ్చలవిడిగా మాటలు. వాళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని విమర్శించుకుంటూ బతకాలి. అంతకుముందు 2 టర్ములు తెలంగాణ ఉద్యమంతో వాళ్ళ శవాల మీద పేలాలు ఎరక తింటూ బతికిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసుకుంటూ వాళ్ళు చేస్తే నీతి, మేము చేస్తే అవినీతి అనే విధంగా పర్యావరణ గురించి కానీ మన యూనివర్సిటీలో మాట్లాడిన దాని గురించి కానివ్వండి, ప్రతిదీ కూడా మేము మాట్లాడాలి, మేము నోరెత్తి మాట్లాడాలంటే మేము కూడా ఓకే పట్టినాము. వాళ్ళ సభ వాళ్ళు పెట్టుకుంటారు, సంతోషం. 4 రోజులు పట్టుకొని వాళ్ళు ఎంబడి వచ్చేటోడు ఎవడ ఉన్నాడా పోయేదా? ఎంతసేపు ఆ పేమెంట్ ఇచ్చి చందాలు వసూలు చేసిన బాపతి 1000 కోట్లు ఉన్నాయి. నియోజకవర్గానికి 1 కోటి 2 కోట్లు పంపి ప్రజలను తరలించకపోయడానికి అది పెట్టింది తప్ప మేము 2 రోజులు ఉంటుంది ఎల్లుండికెళ్ళి పట్టించుకుంటాడు కూడా ఎవడు ఉండడానికి మా జాగాలో మేము ఉన్నాం. మేము ఎవరి ప్రోగ్రాం వాళ్ళు చేసుకుంటాం.